రగిలే లీడర్ కుమిలే క్యాడర్ రోజు రోజుకు దిగజారుతున్న కాంగ్రెస్ పరిస్థితి. ప్రభుత్వ పార్టీ పెద్దల తీరుపై శ్రేణుల గుస్సా. అధికారం ఉన్నా ఫలితం లేదని నైరాశ్యం. చిన్నాచితగా పనులు కావాలన్నా కష్టమే. కేసీఆర్ హయాంలోనే అందిన రైతు బంధు ఇప్పుడు అవేవీ రావట్లేదని మండిపాటు. కాంట్రాక్టులు కమిషన్లు 5-6గురికే కేటాయింపట. బీఆర్ఎస్ సర్కార్లో పనులన్నీ జరిగినాయి. ఇప్పుడు వ్యవస్థ మొత్తం కుప్పగులైంది. తమ సంగతేందని ప్రశ్నిస్తున్న కార్యకర్తలు. జెండా ఎందుకు మోయాలంటూ ఆగ్రహం. మంత్రులు ముఖం చాటేస్తున్నారని ఆవేదన. తమ నుంచి లంచాలు అడుగుతున్నారని ఫైర్. కాంగ్రెస్ సర్వేలో 1000% నిజమని స్పష్టమంటూ కూడా చూడొచ్చు. ఒకప్పుడు అసంతృప్తి కారు చిచ్చు, ఇప్పుడు మరో సర్వేలో ప్రస్ఫుటమవుతున్న ప్రజా వ్యతిరేకత అంటూ కూడా చూడొచ్చు. వైరసీ కాంగ్రెస్ క్యాడర్లో అంతర్మదనం మొదలైంది. పూర్తి స్థాయిలో కూడా దానికి జరుగుతున్న చర్చ కూడా చూడొచ్చు. ఎందుకంటే కొందరు మంత్రులు అవినీతి, కొందరు ఎమ్మెల్యేల అసంతృప్తి క్యాడర్ను పూర్తిగా కూడా నైరాశ్యంలో నెట్టింది. ప్రభుత్వం తమదేనని చెప్పుకోవడం కానీ పథకాలలోనూ వారికి దక్కింది ఏంటంటే దక్కేది ఏమీ లేదని. కేసీఆర్ హయాంలో పార్టీతో సంబంధం లేకుండానే తమకు దక్కిన సంక్షేమ ప్రయోజనాలు కూడా కాంగ్రెస్ సర్కార్ కోతలు కొర్రీలతో దక్కకపోతున్నాయంటూ కూడా ఆధిపత్యంలో అభిప్రాయం. ఇక దీనికి తోడు ఏండ్ల తరబడి పార్టీ కోసం శ్రమించిన తమను కాదని పక్కన పార్టీల నుంచి వచ్చి చేరిన వలసల ఎమ్మెల్యేల నేతలను పెద్దపీట వేస్తుండడం కూడా వారిని తీవ్ర ఆవేదనకు గురి చేస్తుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి. క్యాడర్ ప్లస్ లీడర్ పంచాయతీ మామూలుగా లేదు ఇక్కడ. ఎందుకంటే రోజు రోజు లీడర్ ఏమో రగిలిపోతున్నాడు, క్యాడర్ ఏమో కుమిలిపోతున్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే చర్చ ఇదేనండి. ఇక్కడ రగులుతున్న ఏంది అంటే లీడర్ కుమిలే క్యాడర్ అని ఎందుకు అంటున్నాం అంటే కనీసం కాంగ్రెస్ క్యాడర్ను పట్టించుకునే దుస్థితి ఎక్కడా కనిపిస్తలేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎటైనా చూడండి. అవును మేము కలిసాం, ఫండ్స్ పై మాట్లాడుకునేందుకు కూర్చున్నాం, మంత్రులకే ఎక్కువ ఫండ్స్ వెళ్తున్నాయి. సీఎం కాంగ్రెస్ ఇన్ఛార్జీలతో చర్చల తర్వాత అన్ని విషయాలు చెప్తారు. రహస్య భేటీపై పెదవి విప్పిన అనిరుద్ రెడ్డి, అటు అధిష్టానానికి తాకిన కుంపటి సెగ. రంగంలోకి కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేడు హైదరాబాద్కు దీపాదాస్ మునిషి. అసంతృప్త ఎమ్మెల్యేలతో భేటీ. నాకు మెసేజ్ వచ్చింది రాజేందర్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏం జరుగుతున్నది మొత్తానికి ఒక అష్టదిగ్బంధనంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉన్నది. ఇక్కడ ఎప్పుడు ఏం బాంబు వెళ్తుందో, ఎప్పుడు ఏ సునామీ వస్తుందో తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే సునామీ. ఈ సునామీ ఎప్పుడైనా రావచ్చు, ఏదైనా జరగవచ్చు, ఏమైనా కావచ్చు. ఇది తెలంగాణ యావత్తు సమాజం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ జరిగే పరిణామాలు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి ఫండ్ తరలి వెళ్ళిపోతుంది. డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క నియోజకవర్గానికి ఫండ్ మొత్తం తరలి వెళ్తున్న పరిస్థితి. దాంతోపాటు మంత్రుల నియోజకవర్గానికి ఫండ్స్ వెళ్తున్నాయి. కానీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాలకు మాత్రం ఒక్క రూపాయి కూడా రావడం లేదు అంటూ ఆవేదన అక్కసు వెళ్ళగెక్కిన పరిస్థితి కనబడుతుంది. ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడిగా మేము గెలిచినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ రకమైన ధోరణి ఏంటి అంటూ కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి ధోరణి మంచిదా చెడుదా అనేది కూడా ఆలోచించుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మేము కలిసామనేది ఒక చాలా స్పష్టంగా కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకతతో పాటు సొంత పార్టీలోనే కుంపడి పెట్టి మాకు ఫండ్స్ లేక, దాంతోపాటు మా నియోజకవర్గాలకు సంబంధించిన రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎందుకు మా నియోజకవర్గాలలో కలగజేసుకుంటున్నాడు, ఆయనకున్న అర్హతలేంది, ఆయనకున్నదేంది, ప్రజల చేత ఇప్పుడు మేము గెలిచామా లేకపోతే ఆయన అక్కడ పాలేరు నియోజకవర్గం నుంచి మా నియోజకవర్గానికి వచ్చారా అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఓవైపు అసమ్మతి కారుచిచ్చు, మరోవైపు సర్వేలలో ఏంటంటే స్పష్టంగా అంటే ప్రజా వ్యతిరేకత వైరసీ కాంగ్రెస్ క్యాడర్లో అంతర్మదనం మొదలైంది. కొందరు మంత్రులు అవినీతి, కొందరు ఎమ్మెల్యేల అసంతృప్తి క్యాడర్ను పూర్తిగా నైరాశ్యంలోకి నెట్టింది. ప్రభుత్వం తమదేనని చెప్పుకోవడమే కానీ పథకాలలోనూ వారికి దక్కేదేమీ లేదని. కేసీఆర్ హయాంలో పార్టీలతో సంబంధం లేకుండా తమకు దక్కిన సంక్షేమ ప్రయోజనాలు కూడా కాంగ్రెస్ సర్కారే కోతలు కొర్రీలు దక్కకపోతున్నాయనేది ఏంది అంటే ఆధిపత్యులకే జరుగుతుంది అనే అభిప్రాయం. దీనికి తోడు ఏండ్ల తరబడి పార్టీ కోసం శ్రమించి తమను తాము కాదని పక్కన పార్టీల నుంచి వచ్చిన వారి చేరిన వలస ఎమ్మెల్యే నేతలకు వాళ్లకు పెద్దపీట వేయడం వెనుక ఆంతర్యం ఏంటి అనే కూడా చర్చ కొనసాగుతుంది. ఇక్కడ జరిగే అంశం ఏంటంటే సింపుల్గా కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 2 విషయాలు ఉంటాయి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా. ఒకటి, మొత్తం 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి. దీంట్లో పూర్తి స్థాయిలో పరాయి పార్టీ నుంచి ఒక 10 మంది, ఇప్పుడు 10 మంది రహస్య భేటీ అయ్యారు. దీంట్లో ఇప్పుడు మరో 10 మంది జాయిన్ అయ్యారు. మొత్తం ఏంది అంటే 20 మంది కూడా వీళ్ళందరూ కూడా అధికార పార్టీ అయిన ముఖ్యమంత్రికి పార్టీ అధ్యక్షులకు అల్టిమేట్ జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ జరిగే విషయం ఏంటంటే మేమేం తప్పు చేస్తాం, మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకొని ఇవ్వకపోవడం, మా నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో మంత్రి గారి ఎందుకు
కలగజేసుకుంటున్నారు. దాంతోపాటు మా నియోజకవర్గంలో మాకు తెలియకుండానే కాంట్రాక్ట్ పనులు ఏ విధంగా ఫైనల్ చేస్తారు, మరి ఇన్నాళ్ళు మేము పార్టీ కోసం పనిచేస్తే వలసవాదం నుండి వచ్చిన వాళ్ళందరికీ ఎందుకు పెద్దపీట వేస్తారు, వాళ్ళకు మంత్రి పదవులు ఏ విధంగా ఇస్తారు అంటూ నిజమైన కాంగ్రెస్ రగిలిందండి. ఇప్పుడు రగిలింది ఏంది అంటే కాంగ్రెస్, అసలు సిసలైన కాంగ్రెస్ రగులుతున్నది, వాస్తవమైన కాంగ్రెస్ రగులుతున్నది, నిజమైన కాంగ్రెస్ రగులుతున్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు సిసలైన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రచ్చను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సో మొత్తానికి ఈ చర్చ ఎక్కడికి పోతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాజకీయాలలో ఇక్కడ పూర్తిగా కూడా జరిగే ఎపిసోడ్ ఏంటంటే ఎవరి స్వార్థాలకు వారు చూసుకుంటున్న తనంలో వాస్తవాలు కూడా బయటకు వెళ్ళే ప్రయత్నం అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటు ఇంకొక అంశం, ఇక బాబాయి అబ్బాయి కన్ను పడితే క్రాష్, గనులను మింగుతున్న అనకొండలు, ఇసుక